హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కేఎఫ్సీలా టేస్ట్ రావాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ముందుగా ఇలా పొడువుగా ఉన్న పొటాటోస్ని తీసుకొని కడిగి పొటాటోస్ పీల్ తీసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి పొటాటోస్ పొడువుగానే ఉండాలండి. ఇలా పీల్ తీసుకున్న పొటాటోస్ని ఒకసారి కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కరెక్ట్ షేప్లో రావడానికి ఇలా పొటాటోస్ని స్టార్టింగ్ పార్ట్ ఎండ్ పార్ట్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి. కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నార్మల్ సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పొటాటో పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. పొటాటోస్ నల్లబడకుండా ఉండడానికి కట్ చేసిన పీసెస్ని వెంటనే వాటర్లో వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్న వెంటనే మనం వాటర్లో వేస్తున్నాం కదండి, ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ పొటాటోస్ని. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ ఈ విధంగా తెల్లగా ఉండే వరకు కడగాలి. ఇక్కడ నేను ముందుగానే వాటర్ని హీట్ చేసుకున్నానండి. స్టవ్ హైలో పెట్టుకొని ఈ వేడి వాటర్లో పొటాటోస్ని వేసి ఒక 3 to 4 minutes పాటు కుక్ చేసుకోవాలి. పొటాటోస్ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ పొటాటోస్ ఒక 70% కుక్ అవుతే సరిపోతుందండి. మరీ మెత్తగా అవుతే ఫ్రెంచ్ ఫ్రైస్ సరిగా రావు. 4 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక పొటాటో పీస్ని తీసుకొని ఇలా విరిగేలా ఉండాలండి. మరీ మెత్తగా కుక్ అవ్వద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళ నుండి తీసి వెంటనే కూల్ వాటర్లో వేసుకోవాలి. నా దగ్గర కూల్ వాటర్ లేవు, అందుకే ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్ యాడ్ చేశానండి. అన్నీ ఇలా వేసుకొని ఒక 2 minutes అలానే ఉంచేసేయాలి. 2 minutes తర్వాత ఒక క్లాత్లో పొటాటో పీసెస్ని వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒకటికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసుకొని తడి మొత్తం తూడ్చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు ఇటు సైడ్స్ అనుకుంటూ పొటాటో పీసెస్ మొత్తం తడి లేకుండా తూడ్చుకోవాలి. ఇలా తడి తూడ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పొటాటోస్ని. ఇప్పుడు వీటిని ఒక 30 to 40 minutes డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఒక 30 minutes తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. 40 minutes తర్వాత చూడండి, పొటాటో పీసెస్ ఇలా గట్టిగా అవుతాయి. ఆయిల్ ఎక్కువగానే వేడవ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పొటాటో పీస్ని ఇలా తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే అన్నీ ఒకేసారి కాకుండా 2 to 3 వాయిల్గా వీటిని 10% వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసి అయినా ఈ ఫ్రైస్ని వేసుకోండి, ఆయిల్ని పీల్ చేస్తుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఈ పొటాటోస్ని. మళ్ళీ వీటిని ఒక 20 minutes పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. 15 minutes తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. 20 minutes తర్వాత చూస్తున్నారు కదా, మళ్ళీ ఆయిల్లో 3 వాయిల్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటోస్ని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి.
అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఫ్రెంచ్ ఫ్రైస్ని సాస్తో కానీ కూల్ డ్రింక్తో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి చల్లి తీసుకొని ఇలా కలుపుకొని తీసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు వెంటనే చూసేయవచ్చు. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.